హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. మనం క్రిత ఎపిసోడ్లో జనమేజయుడు చేస్తున్న సర్పయాగానికి అస్తీకుడు వచ్చి సర్పయాగాన్ని నిలిపిన విషయం మనం తెలుసుకున్నాం. అంటే ఎటువంటి వారికైనా పాంచభౌతిక దేహాన్ని ధరించిన వారు ఎవరైనా కానివ్వండి, వారిని కనుక ప్రశంసిస్తూ పోతే కనుక ఆ ప్రశంసలకి, అంటే చూడండి ఈ రోజుల్లో కూడా చూడండి, ఎవరైనా సరే ఒక వ్యక్తి దగ్గర నుంచి పని తీసుకోవాలి అంటే వారిని ఎంతగానో దగ్గర అవుతూ ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకనే మన పెద్దలు చెప్పారు, ప్రేమతో ఏమైనా సాధించవచ్చు కానీ పగతోని నీళ్లు కూడా, ఆగ్రహంతో నీళ్లు కూడా తాగించలేమని. అంటే మన శత్రు అయినప్పటికీ కూడా ప్రేమపూర్వకంగా ఓర్పు సహనంతో దగ్గర ఉండి ఆ శత్రువు మీద ప్రతీకారమైనా తీర్చుకోవచ్చుట. కానీ ఆవేశంతో వెళితే కనుక మిత్రుడు సైతం శత్రుడు అవుతాడు. అందుకనే ఎప్పుడూ కూడా ప్రేమగా, అలాగే మంచి మాటలు మాట్లాడుతూ ఉంటే మంచికి ఎప్పుడైనా రోజులు ఉంటాయి, ఎప్పుడైనా ఆదరణ ఉంటుంది. కాబట్టి మంచి మాటలతోనే ఏదైనా సాధించండి అనేది కూడా మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఈ అస్తీకుడు ఎప్పుడైతే జనమేజయుడిని పొగడ్డం మొదలుపెట్టాడో, ప్రశంసించడం మొదలుపెట్టాడో, తక్షణమే ఆయన యొక్క హృదయం ఆనందానికి గురి అయింది. ఎప్పుడైతే ఆయన హృదయం ఆనందపడిందో, శాంతింపబడిందో, వెంటనే ఏం కావాలంటే అది ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. అంటే ఈ ప్రేమగా వెళ్ళిన కారణంగా, ఆయనని ప్రశంసించిన కారణంగా ఆయన మనసులోని అస్తీకుడు స్థానం సంపాదించాడు. అప్పుడు ఆయన నీకేం కావాలి అనంగానే నీవు ఈ సర్పయాగాన్ని ఆపివేయాలని అడిగాడు. దానికి జనమేజయుడు సరే అని చెప్పి బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట కారణంగా ఆపివేశాడు. మరి మాట తప్పకూడదు కాబట్టి, మాట మీద నిలబడాలి కాబట్టి ఆయన యాగం ఆపేశాడు. అంటే పని చేస్తున్నటువంటి దాన్ని మధ్యలో నిలిపివేశాడు. మరి తండ్రి సద్గతి ఎలా పొందుతాడు అనే ఒక బాధ ఉండిపోయింది అక్కడ. ఉండి ఆ యాగానికి వచ్చినటువంటి వ్యాసుల వారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. వ్యాసుల వారు చింతించకు, నీవు భారతాన్ని చదువు అని చెప్పి, అంటే ఇక్కడ భారతం అనేసరికి ద్వాపర యుగంలోని ఈ యొక్క కౌరవ పాండవుల యొక్క చరిత్ర కాబట్టి, అంటే వారి వంశం గురించి కాబట్టి దాన్ని చదివిపించారు. మొత్తం అంతా పారాయణ చేసినప్పటికీ, చదివినప్పటికీ కూడా ఆయన తృప్తి చెందలేదు, ఆయనకు ఆవేదన తీరలేదు. అప్పుడు వ్యాసుల వారిని మళ్ళీ అడిగాడు, పరమాత్మ, నేను ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా నా మనస్సు తృప్తి చెందడం లేదు, శాంతించడం లేదు. నా తండ్రి సద్గతి ఎలా పొందుతాడో ఏమిటో, ఎలాగైనా సరే నా తండ్రికి సద్గతి కలిగేటట్టు, అలాగే నేను నా తండ్రి రుణం తీర్చుకోగలిగినట్టు, నా మనసు, నా హృదయం కూడా తృప్తి కలిగేటట్టు ఏదైనా చెప్పు అని అడిగేసరికి వ్యాసుల వారు, నాయనా, నీకు భారతం చదివినప్పటికీ కూడా తనివి తీరలేదంటే
అన్నిటికంట ఉత్తమోత్తమమైనటువంటిది, శుభప్రదమైనటువంటిది, ఎంతో ముఖ్యమైనటువంటిది, సనాతనమైనటువంటిది అయిన దేవి భాగవతాన్ని నీకు వినిపిస్తాను. నీవు దేవి యజ్ఞం చెయ్యి. నీవు దేవి యజ్ఞం చేసి దేవి భాగవతాన్ని, నీకు నవావరణ మంత్రం గురించి చెప్తాను, దీన్ని స్వీకరించి దేవి భాగవతాన్ని విని నీవు సద్గతిని పొందు. నీవు ఎంతో అదృష్టవంతుడివి, అలాగే ఎంతో పుణ్యాత్ముడివి. అందుకనే నీవు ఈ ఉత్కంఠుడు వచ్చి ఆ ఒక బ్రాహ్మణోత్తమునికి మాట ఇచ్చి, ఆ మాట కారణంగా ఈ అస్తికుడు గురించి ఈ యొక్క సర్పయాగాన్ని ఆపావు. దానికి మించిన పుణ్యం ఇంకొకటి లేదు అని చెప్పడం జరుగుతుంది. ఈయన ఎప్పుడైతే ఇలా చెప్పారో, స్వామి దేవి యజ్ఞం అనేటువంటిది నేను ఎలా చెయ్యాలి, అసలు ఆవిడ దేవి ఎవరు, నేను ఎలా చెయ్యాలి, ఇవన్నీ తెలియపరచండి అని అడగడంతో పాటు అసలు ఈ అస్తికుడు ఎవరు అనేటువంటి విషయము సౌనకాది మహామునులకి సైతము ఆలోచన వచ్చింది. అసలు ఎవరు ఈయన, అస్తికుడు ఎవరు, సర్పయాగాన్ని ఎందుకు ఆపిచ్చాడు అనేటువంటి ఆలోచన వారికి వచ్చింది. అలాగే జనమేజయుడిని ఎప్పుడైతే వ్యాసుల వారు భారతం చదవమన్నారో, తృప్తి కలగలేదో, దేవి యజ్ఞం చేయమన్నారో, దేవి యజ్ఞం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ అసలు ఈ అస్తికుడు ఎందుకు ఆపాడు, ఈ దివ్యమంగళమైనటువంటి కార్యాన్ని ఎందుకు ఆపాడో తెలియక పరితపించాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ వ్యాసుల వారు ఒక మాట అన్నారు, నీవు ఈ యొక్క యజ్ఞాన్ని సైతం ఒక బ్రాహ్మణోత్తముడికి మాట ఇచ్చి ఆయన కోసం నువ్వు యజ్ఞాన్ని ఆపివేశావు అంటే పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు పెద్దలు. ఒకరికి, అందులో బ్రాహ్మణోత్తమునికి ఈ యొక్క యజ్ఞాన్ని దారపోసాడు కాబట్టి, ఆయన కోరిక మేరకు ఈయన ఆపివేశాడు కాబట్టి, తనకి తెలుసు యజ్ఞం ఆగిపోతే తన తండ్రికి సద్గతి కలగదు, తనకి తృప్తి కలగదు, తండ్రి రుణం తీర్చుకున్నాను అనేటువంటి ఆనందం మిగలదు, తన వంశానికి ఏదైనా బాధ కలగవచ్చు అని ఇన్ని తెలిసి కూడా ఒక బ్రాహ్మణుడు వచ్చి అడిగాడు కాబట్టి దాన్ని ఇవ్వాలి అన్నారు. అంటే త్యాగానికి మించినది లేదు, ఏమీ ఆశించకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా దేనినైనప్పటికీ దారపోసినట్టయితే, త్యాగం చేసినట్టయితే, మనకి బాధ కలిగినప్పటికీ కూడా ఇతరుల కోసం మనం ఏమైనా చేసినట్టయితే దానికి 10 రెట్లు మనకి లాభం కలుగుతుంది అనేది మనకి ఈ వృత్తాంతం ద్వారా తెలిసింది. ఇక అసలు ఈ అస్తికుడు ఎవరు అనేటువంటి దాన్ని మనం రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.